గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సనెక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. నేను నీకు కాబోయే అమ్మని మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వెంత చీటలో నాకు అర్థమయ్యాక కూడా నిన్ను అమ్మలాగే ఎలా కోరుకుంటాను అనుకున్నావు? చీటర్ అయింది నిన్ను కూతురుగా చూసుకోవడం కోసం. అబద్ధాలు మోసాలు చేసే వాళ్ళు అమ్మలెలా అవుతారు? చిన్న పిల్లని కదా, నీ మాయ మాటలు నమ్మి మా అమ్మని అపార్థం చేసుకున్నాను. ఎప్పటికైనా మీ నాన్నని నేను పెళ్లి చేసుకుంటాను. ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నీకు అమ్మని. చిచ్చి, అందరూ గడ్డి పెట్టింది చాలదా నీకు? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా? నువ్వేం చేసావో నాకు అన్నీ తెలుసు. మిథున డబ్బు కోసం వచ్చిన స్వార్థపరురాలు. మీ అమ్మ చనిపోవడానికి కారణం తనే అని నాకు పచ్చి అబద్ధం చెప్పావు. మా నాన్నని నా నుంచి దూరం చేయడానికి వచ్చిన బ్రహ్మ రాక్షసి మిథున అని తన మీద లేనిపోని నిందలు నూరిపోసావు. ఆ రోజు తలుపు గడియ వేసి నన్ను చంపడానికి ట్రై చేసింది కూడా నువ్వే. హే, ఏంటి వేలడంత లేవు? నువ్వు నా లెక్కలు తెలుస్తావా? అవును, నేను నీకు ఫైనల్ గా చెప్పేది ఒకటే. నువ్వు మా నాన్నని ఎప్పటికీ పెళ్లి చేసుకోలేవు. తలకిందులుగా తపస్సు చేసినా ఈ జన్మలో నువ్వు నాకు అమ్మవి కాలేవు. ఆపవే పిల్ల పిచ్చుక. నువ్వు కూడా నన్ను వేలెత్తి చూపించేదాని వైపోయావా? అవును, ఇవన్నీ నేనే చేశాను. ఇప్పుడేంటి? ఏం చేస్తావు నువ్వు? నాకు కూతురు అవడానికి నీకు అదృష్టం ఉండాలి. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నకి అదృష్టం ఉండాలి. చెప్తాను సంగతి. ఏ, వాటిని ఎందుకు తీస్తున్నావు? ఏ, ఇటివ్వు. ఇవి బొమ్మలు కావు, నా ప్రాణాలు, నా కళ్ళకు ప్రతిరూపాలు. ఇలా ఇవ్వు. ఏ, ఇలా ఇవ్వు. నో నో, నిన్ను. ఓహో, ఇంకో పిచ్చుకొచ్చింది. రై, నా చెయ్యొద్దల్రా. ఆరాధ్యాన్ని కొట్టడానికి ఎత్తిన చేయిని ముందు కిందకి దించు ప్రణవి. ఒక మొట్టిక ఇస్తే కింద పడి గిలగిల కొట్టుకుంటావు. ఏంట్రా పెద్ద బాహుబల్లా బిల్డప్ ఇస్తావేంటి? ఆరాధ్య నా అక్క. షీ ఈజ్ మై సిస్టర్. నా సిస్టర్ మీద ఎవ్వరు చెయ్యేసినా నేను ఊరుకోను. నా బొమ్మలు పగలగొడితే నేను ఊరుకుంటానా? తోట తీస్తాను. మా అమ్మా నాన్న వదిలిపెట్టినా మేం నిన్ను వదిలిపెట్టాం. నేను మిమ్మల్ని వదిలిపెడతానని అనుకున్నారా? ఏంటి? ఏంటిది? నేను విరాజ్, మా అమ్మ నాన్న ఒక ఫ్యామిలీ అని అర్థం. ఓహో, దీని అర్థమేంటి? మా అమ్మా నాన్నలకి మేము శ్రీరామ రక్షలా ఉంటూ కాపాడుకుంటాం.
నిన్ను మాత్రం వదిలిపెట్టాం. జాగ్రత్త. పా. నేను తెచ్చే సంబంధం చూసి ప్రణవి పెళ్లి చేసుకోవాలి. సరే, ఒప్పుకుంటాను. బాబా, నా మనసు ముక్కలైంది. అయినా నిన్ను పెళ్లి చేసుకోకుండా వదిలిపెట్టను. ఏంటండి ఆలోచిస్తున్నారు? థ్యాంక్స్ చెప్దామంటే చిన్నదవుతుంది, కృతజ్ఞత చెప్దామంటే ఇంకా చిన్నదవుతుంది. ఇది నా కుటుంబం, నా బాధ్యతని నేను నెరవేర్చాను. అయినా భార్యాభర్తల మధ్య థ్యాంక్స్లు కృతజ్ఞతలు ఉండవండి. నీకు నాకు మధ్య ఏదో రుణానుబంధం ఉంది మిథున. మన మధ్య ఎలాంటి రుణబంధం లేదండి. ఉండేది ప్రేమానుబంధం ఒక్కటే. అసలు నేను తప్పు చేశానని తాళి కట్టడానికి రెడీ అయ్యాను, కానీ నేను ఏ తప్పు చేయలేదని. నా మీద నీకు అంత నమ్మకం ఏంటి మిథున? అసలు ప్రేమంటేనే ఒకరి మీద ఒకరికి నమ్మకం. మిమ్మల్ని ఎలా అనుమానిస్తానని అనుకున్నారు? ప్రేమ కోసం నా అనుకున్న వాళ్ళని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని వదులుకున్నారు. అంత గొప్ప ప్రేమికుడు ఎప్పుడూ తప్పటడుగు వేయడండి. నువ్వలా నమ్మకపోయి ఉంటే నేను ప్రణవిని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ గిల్టీతో చస్తూ బ్రతికేవాణ్ణి.